ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఇక్కడికే వచ్చి ఏం చెప్పిండు 2021లో ఈ ప్రాంతంలో ఇక్కడ బసవతారక నగర్లో నివసిస్తున్న వడ్డేర్లకు ఇక్కడనే వాళ్ళు కోరుకున్నట్టుగా 120 గజాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం 60 గజాలు ఇట్లా 60 గజాల డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి పట్టాలు ఇవ్వాల్సిందిగా వాళ్ళకు అనుమతి ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఏదైతే విజ్ఞప్తి చేస్తుందో ఆ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. మీకు అధికారం ఉంది కదా అని మీ చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఈ పేదోళ్ళకి ఎవరు అడగలేరు, ఈ పేదోళ్ళని ఏం చేసినా అడ్డేటోళ్ళు లేరని ప్రభుత్వం అనుకుంటే మాత్రం వాళ్ళకి మంచిది కాదు. ఇక్కడనే చేసిన ఉన్న పేదోళ్ళందరినీ తీసుకెళ్లి చక్కగా ఎమ్మెల్యే ఇంట్లోనే వడ్డా వార్త చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఈ ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్ అనమాట. ఇది ఎకరం ఈడ 100 నుంచి 150 కోట్లు ఉంటుంది. 100 కోట్లు వేసుకున్న దాదాపుగా ఒక 500 కోట్ల ప్రాపర్టీ. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ ఆయన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గంగాధర్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన అరకపూడి గాంధీ. వీళ్ళు హైదరాబాద్ అక్కడక్కడ నుంచి ఒక 40-50 మంది రౌడీ షీటర్లని, గూండాలని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 50-60 మంది మోపై వీళ్ళని వచ్చి బెదిరిస్తున్నారు. ఈ రోజు మేము ఎన్నిసార్లు మేము సీఎం గారిని కలవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటిదాకా మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్లిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఆమె ఎవరు? ఆర్డీఓ చంద్రకళ, దొంగ ఆర్డీఓ ఈమె. మరి ఈ వీళ్ళు కూడా మహిళలు అన్న విషయం మీకు తెలియదా? సార్ మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఏం రూల్స్ ఉంది, ఇదిగో మా దగ్గర పట్ట కాయిదాలు ఉన్నాయి, మీరు ఎట్లా ఉంటారు, ఇక్కడ ఉండే అవసరం లేదు, మీరు వెళ్ళాలి, అర్జెంట్ గా వెళ్ళాలి, మీకు చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని కిడ్నాప్ చేస్తాం, మిమ్మల్ని రేప్ చేస్తామని భయపట్టిస్తున్నారు. లేడీస్ బూతులు తిరుగుతారా అంటారు వాళ్ళు. అదే ఇంకా అంతకంటే ఇంకా చాలా ఎక్కువ. నన్ను అయితే ఎట్లే తిట్టిరాళ్ళు, ఒక్కరుంటారా లేకుంటే ఫ్యామిలీ అని అడుగుతున్నారు. నేను ఒక్కదాని అంటే నాకు ఇల్లు ఎక్కడ ఇవ్వట్లేదు సార్, నువ్వు ఒక్కదాని వస్తావు మళ్ళీ మొగల్ని తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తా ఉంటాను అంటే మమ్మల్ని వ్యభిచారుల కింద లెక్కేస్తున్నారు సార్. మేము ఎక్కడ వెళ్ళి బ్రతకాలి? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇది కేటీఆర్ అమ్మా, కేటీఆర్ కార్పొరేటర్ గంగాధర్, కేటీఆర్ మై హోమానికి అమ్ముకున్నాడమ్మా, ఈ ల్యాండ్ మంది కాదు, గవర్నమెంట్ ఇది కాదు, ఇది ఆల్రెడీ అమ్ముడుపోయిందని చెప్పిండు. అదే మనిషి ఈ రోజు ఏమంటున్నాడు, జానారెడ్డి కొడుకుదమ్మా, ఆయన కోర్టులో కేసు గెలుచుకుంటున్నా అన్నాడు. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న మనవాళ్ళు మనవరాళ్ళు ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారా? ఈ గుడిసెలలో ఇట్లా పాలు తాగించుకుంటూ కూలిపోయిన గుడిసెలల్లో ఒక్కడు ఫోన్ ఎత్తట్లే, ఒక్కడు. తెలిసిపోయింది ఆల్రెడీ, ఓడొచ్చింది వీడికి, నేను వచ్చినా అని తెలుసు, నా ఫోన్ నెంబర్ పడుతుంది, నా ఫోన్ నెంబర్ ఏందో తెలుసు, ఎత్తరిగా. నేను ఆఫీస్కి పోయి అది ప్లే అయ్యే లోపు ఇక నాది వీడియో ప్లే చేయకు, వాడొచ్చి మాట్లాడతాడు, వీడొచ్చి మాట్లాడతాడు, ఈ కథలు పడతా ఉంటారు ఇక. సో ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎన్నేళ్ళ కింద కట్టిన గోరీలో ఏందన్నది మనకు అర్థమవుతుంది. చూడండి చాలా గోరీలు ఉన్నాయి ఇక్కడ లోపల. నమస్తే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి నేనున్న ఇదే ప్లేస్లోకి వచ్చి నిలబడి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను ఒక్కసారి చూడండి. అంతర్జాతీయ స్థాయిలో గచ్చిబౌలికి, దొడిదొడికి, గోపల్పల్లికి ఈ ప్రాంతానికి పేరు వచ్చిందంటే రాళ్ళ దిబ్బగా ఉన్న ఈ ప్రాంతాన్ని మా వడ్డల సోదరులు తమ కండలు కరిగించి రాళ్ళు పగలగొట్టే కదా పెద్ద భవంతుల మధ్యలో పేదోళ్ళు ఉండదు. ఈ గుడిసెలను తొలగించే పేదోళ్ళు ఉన్న భూములు పుచ్చుకొని ఇక్కడ కూడా పెద్ద భవంతులు నిర్మించాలని ప్రభుత్వం కక్ష కట్టి క్రిస్మస్ పండుగ వస్తున్న సందర్భంలో వీళ్ళని అనాథలుగా, నిరాశ్రయులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. 30 సంవత్సరాల పైగా ఈ ప్రాంతంలో ఇక్కడ బసవతారక నగర్లో నివసిస్తున్న వడ్డేర్లకు ఇక్కడనే వాళ్ళు కోరుకున్నట్టుగా 120 గజాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం 60 గజాలు ఇచ్చి 60 గజాల డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి పట్టాలు ఇవ్వాల్సిందిగా వాళ్ళకు అనుమతి ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఏదైతే విజ్ఞప్తి చేస్తుందో ఆ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మడే వీళ్ళకి పట్టాలు మీకు అధికారం ఉంది కదా అని మీ చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఈ పేదోళ్ళకి ఎవరు అడగలేరు, ఈ పేదోళ్ళని ఏం చేసినా అడగటంలో లేరని ప్రభుత్వం అనుకుంటే మాత్రం వాళ్ళకి మంచిది కాదు. ఇక్కడనే చేస్తే ఉన్న పేదోళ్ళందరినీ తీసుకెళ్లి చక్కగా ఎమ్మెల్యే ఇంట్లోనే వడ్డా వార్త చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఓటు వేసుకుని ఎమ్మెల్యే అయినా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా మీరు అంటుంటారేమో షెల్టర్ జోన్ లో ఎక్కడో కూర్చుంటాం ఈ పేదోళ్ళని నేనైతే అంటుకో, పేదోళ్ళందరినీ తీసుకొని స్థానిక ఎమ్మెల్యే ఇంట్లోనే వీళ్ళ పట్టాలిచ్చే వరకు ఎమ్మెల్యే ఇంట్లోనే వడ్డా వార్త చేసే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి స్థానిక శాసనసభ్యుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రభుత్వంతో మాట్లాడండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి. హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్న అత్యంత అభివృద్ధి చెందిన గచ్చిబౌలిలో ఉన్న బసవతారక నగర్లోని పేదల్ని, మహిళల్ని పండుగ పూట అనాథలను, నిరాశ్రయం చేసి చలికాలంలో చంటి పిల్లల్ని ఇంతకుముందు ఒక మహిళ చెప్తుంది, అన్న కూలగొట్టిన రోజు ఒక ఆడబిడ్డ ప్రసవం చేసింది ఇక్కడ, మా పరిస్థితి నీకునే. నిజంగా టీఆర్ఎస్ నాయకులకు మానవత్వం ఉంటే
తక్షణమే మున్సిపల్ శాఖ మంత్రి ఇక్కడికి రావాలి. రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటి? ఇక్కడ ఉన్న పేదలకు సంబంధించిన గుడిసెలన్నీ కూల్చేశారు, వీళ్ళ గుడిసెల్ని కూల్చడానికి వీల్లేదు, వీళ్ళకి ఇండ్లు కట్టిస్తాము. ఒకవేళ కనుక ఇదే పద్ధతి కొనసాగితే ఎవరైతే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో, అప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ఆయన ఇంటి ముందుకెళ్ళి వంట వార్పు చేస్తామని అన్నారు. మరి అధికారంలోకి వచ్చింది ఎవరు? పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయిండు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గతంలో చెప్పిన మాటలు ఏమవ్వాలా? నిజం అవ్వాలా? వీళ్ళకి ఇండ్లు కట్టించాలా, వీళ్ళకే పట్టాలు ఇవ్వాలి. కానీ జరిగింది ఏంది? నా వెనకాల ఉన్న ఒక భయంకరమైన విధ్వంసం. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏదైతే కూల్చివేతలు జరిగినాయో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇదే కూల్చివేతలు జరిగినాయి. ఒక్కసారి చూడండి ఎంత దారుణమో. ఆనాడు కూల్చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు పాపం డబ్బులు పెట్టి మళ్ళీ రేకులు వేసుకొని రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. మళ్ళీ వచ్చి వాళ్ళ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పరిస్థితి. ఇది మనం గౌలిదొడ్డి, గోపన్పల్లి దగ్గర ఉన్న గౌలిదొడ్డిలో ఉన్న గుడిసెల గురించి, వాళ్ళ పేదల ఇండ్ల గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళేమి పోయి 3 ఏళ్ల కిందనో 4 ఏళ్ల కిందనో ఇక్కడికి రాలే. దాదాపు 30-40 ఏళ్ళు అవుతుంది వీళ్ళు ఇక్కడ నివాసం ఉండబట్టి. దీన్ని బసవతారక నగర్ అంటారు. శేరిలింగంపల్లి మండల్, గోపనపల్లి విలేజ్ ఇది బసవతారక నగర్. వీళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, లేకపోతే ఇంకా కరెంటు బిల్లులు ఉన్నాయి, గ్యాస్ బిల్లులు ఉన్నాయి, మొత్తం సర్వం ఉన్నాయి, లేనిది లేదు. ఓటర్ ఐడి కార్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళని 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్న వీళ్ళ తండ్రులు, వీళ్ళ తాతలు చాలా మంది చనిపోయారు ఇక్కడ. వాళ్ళ సమాధులు కూడా పక్కనే ఉన్నాయి. ఈ టోటల్ సర్వే నెంబర్ వచ్చి సర్వే నెంబర్ 37. ఇందులో కల్ప్రిట్స్ ఎవరన్నది కూడా మనం పేర్లతో సహా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ దందా మొత్తం షురు అయింది, ఈ వ్యవహారం అంతా స్టార్ట్ అయింది కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో. ఆయన కొడుకు కేటీఆర్ సహకారంతో 2021 నుంచి ఇక్కడ షురు అయింది. ఎంత దారుణం అంటే 2014లో వీళ్ళు పాపం జీవో నెంబర్ 58 కింద మాకు పట్టాలు ఇవ్వండి అని కూడా అప్లై చేస్తే వాళ్ళకి బీపీఎల్ నెంబర్స్ కూడా ఇష్యూ చేసింది గవర్నమెంట్, ఆనాడు గవర్నమెంట్. ఎప్పుడు 2014-15లో. దాని తర్వాత ఇది వాల్యుబుల్ ల్యాండ్ కదా, దాదాపు 100 కోట్ల నుంచి 150 కోట్లు ఉంటుంది ఎకరం. ఈ భూమి మీద పడ్డది. ఇక ఇలా ఆ పార్టీ వాడు ఈ పార్టీ అని వాడు ఎవడు లేడు. బీఆర్ఎస్ వాడు ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ఉన్నాడు, బీజేపీ వాడు ఉన్నాడు. అందరు ఇన్వాల్వ్ అయినారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కార్పొరేటర్ ఏమో బీజేపీ, ఎమ్మెల్యేనేమో గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన. అంతా దోస్తులే. విషయం ఏంటంటే ఇది సర్వే నెంబర్ 37. మీరు ఆన్ రికార్డ్స్ భూభారతి తీసుకోండి, లేకపోతే రిజిస్ట్రేషన్ వెబ్సైట్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సర్వే నెంబర్ 37 అన్నది టోటల్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఇందులో వీళ్ళు ఈ పహానీల్లో తప్పుడుగా ఎంట్రీ అయి కొంతమంది ఇది మాది భూమి అని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఇక్కడికే వచ్చి ఏం చెప్పిండు? 2021లో మీ అన్యాయంగా అక్రమంగా కూల్చిరు, నేను కట్టిస్తా అన్నాడు. అవసరమైతే అరికెపూడి గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అన్నాడు. సర్వే నెంబర్ 37లో గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం దాదాపు 400 ఎకరాల చిల్లర భూమి ఉన్నది. ఈ భూమిలో రకరకాలుగా ఉన్నాయి. NIAB అనే ఒక సంస్థకు సంబంధించిన భూములు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఇందులోనే ఉన్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు. రీసెంట్గా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఒక రిపోర్ట్ ఇచ్చినారు, ఈ భూములు మొత్తాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి అని. సో మీరు భూభారతికి వెళ్ళినా చాలా క్లియర్ కనిపిస్తుంది. సర్వే నెంబర్ 37 టోటల్గా ఇది లావుని పట్టాలు ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. 7/4/2025 రోజున గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ రంగారెడ్డి, శేరిలింగంపల్లి మండల్, గోపనపల్లి విలేజ్. సో చాలా క్లియర్గా ఇవన్నిటిని కూడా 22A కింద పెట్టండి అని కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇగో ఇవన్నీ శేరిలింగంపల్లి, గోపనపల్లి సర్వే నెంబర్ 37లో NIAB ల్యాండ్ ఉంది, 100 ఎకరాలు ఉంది దానికి, అది ప్రోహిబిటెడ్ లిస్ట్లో. గోపనపల్లి TNGOs ల్యాండ్ ఉంది 205 ఎకరాలు, అది ప్రోహిబిటెడ్ లిస్ట్. గోపనపల్లి 37 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ 54 ఎకరాలు 38 గుంటలు, అది ప్రోహిబిటెడ్ లిస్టు. 24/A ఇట్లా చాలా భూములు ఉన్నాయి. ఇగో 37, 37/A, 37 ఇవన్నీ భూములు ప్రోహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి అని చెప్పారు. ఇప్పుడు 6 ఎకరాలు పట్టా ల్యాండా అది ఎవరిదా పక్కన పెడితే, మరి మీకు 40 ఏళ్ళ నుంచి వీళ్ళు ఉంటుంటే ఆనాడు ఏం చేశారు? మరి మీరు కోర్టు గైడ్ లైన్స్ చెప్తున్నాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి, ప్రభుత్వాలు చెప్తున్నాయి, రాజ్యాంగం చెప్తున్నది. 9 ఏళ్ళ పైన వాళ్ళు టెనెంట్స్గా ఉంటే వాళ్ళకి చెందుతుంది అది. మరి ఆనాటి నుంచి మీరు ఏం చేశారు? టెనెంట్ యాక్ట్ ఉన్నది కదా. అసలు ఆ క్వశ్చన్కి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఈ భూమి పూర్తిగా గవర్నమెంట్ భూమి. దొంగగా ఎంటర్ అయిపోయి ఈ భూమిని కొల్లగొడుతున్నారు. ఎవరెవరు ఉన్నారు దీని వెనకాలంటే మహానుభావులు చెప్తున్నారట ఆడోళ్ళని, మీరు ఇక్కడే కనుక్కుంటే మీ పిల్లల్ని రేప్ చేసేస్తాం, మీ పిల్లల్ని చంపేస్తాం. మహిళలు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న మహిళలు ఎక్కడెక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా.
అయితే వీళ్ళకి ల్యాండ్స్ ఎట్లా వచ్చింది, వీళ్ళు ఇక్కడికి ఎట్లా వచ్చిర్రు అంటే 1982లో ఇక్కడ ఒక క్రషర్ ఉండేదట. ఆ క్రషర్లో పనిచేసిన వాళ్ళంతా గుడిసెలు వేసుకొని ఇక్కడ ఉన్నారు. ఆనాడు ఈ 82 అంటే పెద్దగా వాల్యూ లేదు ఆనాడు, మొత్తం అంతా అడవిది. సో వాళ్ళకి అట్లే నివాసం ఉండి 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 ఈ దాకా వచ్చారు. 2021లో ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో, కొడుకు మంత్రి అయిందో, అప్పటి నుంచి ఈ దందా స్టార్ట్ అయింది. మరి వీళ్ళు ఏం చేయాలా? మార్పు అని వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు, అధికారంలోకి వస్తామన్న బీజేపీ వాళ్ళు ఏం చేయాలా? ఇందులో ఎవరయ్యా అంటే కల్ప్రిట్స్ ఎవరెవరు? ఇక్కడ లోకల్ కార్పొరేటర్, ఆయన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గంగాధర్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన అరకపూడి గాంధీ, ఇంకో గంగాధర్, వీళ్ళకు ఒక 4-5 ఈడ తోడయ్యారు. వీళ్ళు హైదరాబాద్ అక్కడక్కడి నుంచి ఒక 40-50 మంది రౌడీ షీటర్లని, గూండాలని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 50-60 మంది మోపై వీళ్ళని వచ్చి బెదిరిస్తున్నారు. మిమ్మల్ని రేప్ చేస్తాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ జీవితాలు ఆగమైతాయని మహిళల్ని బెదిరిస్తున్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే కొన్ని ఫొటోస్ మీరు చూడండి. ఇక్కడి నుంచి కొంతమంది మహిళల్ని ఒక ఫామ్ హౌస్లోకి తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించి 1,50,000 రూపాయలు చేతిలో పెట్టి సంతకాలు, వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారట. మరి భూమి మీదే అయితే ఇంత దౌర్జన్యంగా మీరు వ్యవహరించి ఓ రూమ్లోకి తీసుకుపోయి సంతకాలు పెట్టించాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలా? అన్ని పార్టీలు కలిసిపోయినాయి ఇందులో. నేను ఎవ్రీడే చెప్పేది అదే, భూముల విషయంలో అంతా దొంగలే. పొద్దుగాల తిట్టుకుంటారు, పార్టీ ఆఫీసులలో సాయంత్రం కలుసుకుంటారు. ఇప్పుడు చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ ఇది. ఇప్పుడు 5 ఎకరాలకు సంబంధించిన గొడవ ఇది. వీళ్ళు హ్యూమన్ రైట్ కమిషన్కి వెళ్ళిరు, కమిషన్ నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది, అది ఇంకా కంటిన్యూ అవుతున్నది. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్, మీరు ఈ ఇష్యూ సెట్ అయ్యేదాకా మీరు ఎంటర్ కావద్దని చెప్పింది. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఇందులో తప్పులు జరిగిన ఈ పహానీల్లో తప్పుగా ఎంట్రీ అయ్యారని చెప్పింది. కలెక్టర్ 22A కింద పెట్టమని చెప్పిండు. ఈ 2021లో మళ్ళీ ఈమె చేసినామే, ఎవరిమే ఆర్డీఓ చంద్రకళ, ఫస్ట్ కూల్ చేసినామే. ఆమె దందా మామూలు దందా కాదు ఆమెది. ఇప్పుడు ఆడ వెస్టర్న్కి సంబంధించిన దాంట్లో ఆమెనే 5 కోట్లు తీసుకొని ఇష్యూని సార్ట్అవుట్ చేసింది. మరి ఈడెన్ని కోట్లు తీసుకున్నదో వీళ్ళ దగ్గర. ఈ ఆర్డీఓ చంద్రకళ పోలీస్ ఫోర్స్ని తెచ్చి డెమాలిష్ చేసింది 2021 డిసెంబర్ 8వ తేదీన. చేసిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు. మరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం చేయాలా? ఎంత భయంకరమైన దారుణం చూడండి. ఎవరిదమ్మి ఇల్లు? ఇప్పుడు ఇవన్నీ గుడిసెలు, వీళ్ళు పాపం రేకులు వేసుకొని ఉన్నారు వీళ్ళు, ఇవన్నీ కూలిపోయినాయి చూడండి. సో ఇప్పుడు ఈ ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్ అనమాట. ఇది ఎకరం ఈడ 100 నుంచి 150 కోట్లు ఉండదు. 100 కోట్లు వేసుకున్న దాదాపుగా ఒక 500 కోట్ల ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీ మీద అరకపూడి గాంధీ కన్నుబడ్డది, గంగాధర్ కన్నుబడ్డది, కార్పొరేటర్, ఇంకా చాలా మంది కన్నుబడ్డది. ఎవరెవరు ఉన్నారో ఇంకా నాకు తెలిసి ఇందులో గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ ఇవాళ నెరవేరట్లేదంటే, పైగా మళ్ళీ వచ్చి విధ్వంసం చేసిరంటే మరి రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన మనుషుల పాత్ర కూడా ఉన్నట్టే కదా.